ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరినప్పటికీ తమ తరపున అభ్యర్థిని బరిలోకి దింపారు. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపైన ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఎంపిక చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఈ పదవికి నామినేట్ చేసింది. గత నెలలో అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ రాజ్యాంగ సంహిత కేసులను ప్రాక్టీస్ చేశారు. ఇక 1988లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 జనవరి 12న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. 2013 మార్చిలో గోవా మొదటి లోకాయుక్త బాధ్యతలు స్వీకరించారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల అదే సంవత్సరం అక్టోబర్లో రాజీనామా చేశారు.